రైట్గా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 5ను సవరించేందుకు కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పునర్విభజన చట్టం సెక్షన్ 5(2)లో ఎట్ అమరావతి అనే పదాన్ని, అలాగే అమరావతి అంటే ఏపీసీఆర్డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతమని స్పష్టంగా చేర్చేలా మంత్రివర్గం ప్రతిపాదించింది. న్యాయవ్యవస్థను బలోపేతం చేసే చర్యలో భాగంగా 96 కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మొట్టమొదటిగా గుంటూరు జిల్లా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 60 మీటర్ల ఎత్తు వరకు ఉంచుకోవటానికి అనుమతి ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ ఫైర్ సర్వీసెస్ చట్ట ప్రకారం నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన అగ్ని మరియు జీవ భద్రతా చర్యలన్నింటినీ తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించారు. యాక్చువల్గా నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం 30 మీటర్ల ఎత్తు వరకే పర్మిషన్ ఉంటుంది. కానీ స్థల ఎక్కువ అవైలబిలిటీ లేకపోవటం మూలంగా 60 మీటర్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ నిర్మించుకోవాలని చెప్పేసి వారు కోరిన మేర ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆచరణలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా ఫైర్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇంకా అన్ని విషయాల మీద చర్చించి డిస్కస్ చేసి ఆమోదం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, తర్వాత అగ్నిమాపక శాఖలతో చర్చించి ఈ అనుమతి ఇచ్చారు. దానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా గౌరవ హైకోర్టు ప్రతిపాదించిన విధంగా 96 కొత్త కోర్టులు ఏర్పాటు చేయడానికి మరియు వాటికి నామకరణ చేయడానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్ట్, సివిల్ జడ్జ్ కోర్టుకు అవసరమైన 1730 పోస్టులు సృష్టించడానికి, ప్రతి కోర్టులో మసాల్చీ సేవలను అడ్మినిస్ట్రేషన్ ఖర్చులో భాగంగా అవసరం మేరకు వినియోగించుకోవడానికి మరియు న్యాయాధికారుల పోస్టుల సంఖ్యను సంబంధిత కేడర్స్ స్ట్రెంత్లో చేర్చడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం, డైరెక్షన్స్ ప్రకారం సివిల్ కేసులు కానివ్వండి, క్రిమినల్ కేసులు కానివ్వండి 5 సంవత్సరాలకి మించి ఉండకూడదు అని చెప్పేసి కొన్ని నిబంధనలు, కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ప్రతి 10 లక్షల జనాభాకి 50 మంది జడ్జీలు ఉండాలని కూడా ఒక నిబంధన, సుప్రీంకోర్టు నిబంధన ఉంది. దీని ప్రకారం ఏంటంటే 2019 చూసినట్లయితే 597 మంది జడ్జీలు, 38,020 కేసులు పెండింగ్. 1/1/2019కి 597 జడ్జిలు ఉన్నారు. పెండింగ్ కేసులు 5,38,020 ఉన్నాయి. అదే యాజ్ ఆన్ 1/1/2025 తీసుకుంటే 639 మంది జడ్జిలు, పెండింగ్ కేసులు 8,93,993 ఉన్నాయి. దృష్టిలో పెట్టుకుని అంతా ఆ ప్రాబ్లం. సో ఈ యూటిలిటీస్కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, అంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్స్ కానీ అటువంటి వాటికి ఇబ్బంది లేకోకుండా మీరు వాళ్ళకి పర్మిషన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వమని చెప్పేసి, వాటిని డిస్టర్బ్ చేయకోకుండా. సిమెంట్ రోడ్ని కట్ చేయాలనుకోండి, మీరు దానికోసం అడ్డుపెట్టద్దు, మీరు త్వరగా